అయ్యే అబద్ధం అవన్నీ సినిమాలో ఇంట్రెస్ట్ అన్నాడు అంతే. దాన్ని వదిలేస్తా దాన్ని ఆపేస్తా ఇంక చేయను అనలేదా. ఇవన్నీ ఫేక్లీ. ఎంతసేపు ఆర్మీ కళ్యాణ్ అన్న ఆర్మీ కాదు మిలిటరీ కాదు అంటే ఆర్మీ కాదు ఆయన తెలీదు జనాలకు. నువ్వు ఎంతసేపు అని చెప్తావు అబద్ధాలా? ఏడా జనాలకు అర్థం అవుతుంది ఏది నిజం ఏది అబద్ధం అనేది అర్థం అవుతుంది. అర్థం కాని పరిస్థితి లేరు కదా ఇక్కడ ఎవరా. అది ఒకప్పుడు కాలం, అది సోషల్ మీడియా లేనప్పుడు, చదువుకోనప్పుడు, విజ్ఞానం లేనప్పుడు ఆ టైంలో అదేది. ఇప్పుడు జనాలందరికీ అర్థం అవుతుంది క్లారిటీగా. ఆర్మీ కళ్యాణానికి ఓటేస్తారు, ఖచ్చితంగా ఓటేస్తారు, అతనికే గెలిపిస్తారు అంతే. అంతేగాని ఆర్మీ కళ్యాణానికి ఓటేసినా తనూజకి వేసినా ఒకటే అంటే ఎలా అవుతుంది? ఒకటే విన్నర్ అయ్యేది ఆర్మీ కళ్యాణ్ అన్న, రన్నరు తనూజానో ఎమ్మానీలు ఎవరు అవ్వచ్చు. కానీ ఎమ్మానీలు అన్న పాపం గ్రేటే, ఇన్ని రోజులుగా ఉన్నాడంటే గ్రేట్. ప్రాణం పెట్టుబడి ఆడాడంటే పాపం కష్టపడే, అతను కూడా ఆర్టిస్ట్ అయ్యాడంటే కష్టపడి అయినాడు. బట్టతలు ఉన్నా కూడా పాపం ఎంతమంది ఏమన్నా కూడా పడతా ఓచుకొని సహించి అయ్యాడంటే అది కూడా గ్రేటే, ఇది కూడా గ్రేటే. కానీ ఆర్మీ కళ్యాణ్ అనే ఖచ్చితంగా విన్నర్ అవ్వాలి. ఎందుకు విన్నర్ అవ్వాలంటే ఒక కామన్ మ్యాన్ అతను సినిమాలు ఏం చేయలే, సెలబ్రిటీ ఏం కాదు. ఏందే అదే జవాన్ అన్నాడు కామన్ మ్యానే కదా, సినిమాలు లేడు కదా. అతను ఏంటంటే జవాను మిలిటరీ ఆర్మీలో చేస్తున్నాడు పని, ఆర్మీలో పని చేసుకుంటూ ట్రై చేసాడు అంతే.